शांति। ओम शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ సదా స్వమానంలో ఉంటే స్వమానధారి ఆత్మను అతి శ్రేష్టమైన పరమాత్మ పాలనలో ఉండే వారిని ఈ క్షణం నేను ఆత్మ దివ్య గుణధారిగా ఉంటుంది. నా ప్రియమైన తండ్రి ద్వారా ఈ శక్తివంతమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళి డేట్ 14/7/2024. అవ్యక్త భారత మురళి రివైజ్ డేట్ 25/11/2020. నవంబర్ 25th 2020 ఇయర్ మురళి మనం రివైజ్ చేస్తున్నాం. హెడింగ్: బాబా సమానంగా అయ్యేందుకు 2 విషయాలు దృఢత ఉంచండి. ఏమై ఉంటుందా 2 విషయాలు? ఒకటి, స్వమానంలో ఉండాలి. రెండవది, అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. ఈ 2 యాక్టివిటీస్తో జరిగే అడ్వాంటేజ్ ఏంటో మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఈరోజు తన ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న లేక కంప్లీట్ బ్రాహ్మణ పరివారం, బ్రాహ్మణ ప్రపంచం అనొచ్చు, బ్రాహ్మణ పరివారం అనొచ్చు, ఈ ప్రపంచాన్ని బ్రాహ్మణ పరివారాన్ని బాబా చూస్తున్నారు. ఇంత చిన్నని ప్రపంచంలో ఎంత అతీతమైన మరియు ఎంతటి ప్రియమైన పిల్లలు మీరెంత ప్రియమైన వారు. మొత్తం ప్రపంచంలో మీరొక విశేషమైన ఆత్మలైన మీరు చాలా సాధారణంగా ఉంటారు. కాకపోతే మీలో చాలా పెద్ద విశేషత ఉంది. ఏంటా విశేషత? స్వయం పరమాత్మని దివ్య దృష్టితో, ఆత్మిక నేత్రాలతో మనం గుర్తించాలి. ఈ ప్రపంచంలో ఎంతమంది విఐపీలు కూడా ఉంటారు, ప్రసిద్ధమైన వారు ఉంటారు. వారెవ్వరూ పరమాత్మని గుర్తించలేదు, మనం గుర్తించాలి. మరి అలాంటి పరమాత్మని అనుసరించడానికి మనం పురుషార్థాన్ని కూడా చేస్తున్నాం. మరి ఈ మాతలందరూ ఒక పాటను పాడతారు. పరమాత్మని పొందేశాం, సర్వస్వాన్ని పొందేశాం, ఇక పొందడానికంటూ ఏదీ లేదు అని. మరి అది కేవలం మాతలు ఎందుకంత నషాతో పాడుతున్నారు? మిగతా వాళ్ళైన శక్తి తగ్గిందా? తగ్గలేదు కదా. బాబాకైతే మాతలు, శక్తులు, అన్నయ్యలు ప్రతి ఒక్కరూ ప్రియమైన వారు. ఇలాంటి పిల్లని చూసి బాబాకి ఎంతో సంతోషం వేస్తుంది. మీ అంతటి ప్రియమైన ఆత్మలు ఇక ఎవ్వరూ లేరు అనే విషయాన్ని కూడా బాబా వినిపిస్తున్నారు. దేశాల్లో కానీ విదేశాల్లో కానీ సర్వాత్మల మనసు నుండి బాబా, మధురమైన బాబా, మేము తెలుసుకున్నాము, మేము చూసాం మిమ్మల్ని, మేము దర్శించుకున్నాం మిమ్మల్ని అనే పాటే వస్తూ ఉంటుంది. ఈ పాట పాడుతూ పాడుతూ ఒకవైపేమో ఎంతో సంతోషంలో, మరోవైపేమో ఎంతో స్నేహ సాగరంలో పిల్లలు మునిగిపోయారు. భారతదేశం కానీ విదేశం కానీ ప్రతి ఒక్కరూ పరమాత్మ ప్రేమలో మునిగిపోయారు. మరి లాస్ట్ సండే కూడా మనం తెలుసుకున్నాం, 6 months హోంవర్క్ బాబా ఇచ్చారు. సో అప్పుడు బాబా ఏం చెప్పారు? 6 months అంటే మే వరకు వస్తుంది కదా. మే అంటే నేను, నా దేహం, నా ప్రపంచం, నా వారు, ఈ నా అనే దాని నుంచి ముక్తి పొంది జీవన ముక్తి స్థితిని అనుభవం చేసుకోవటం.
బాబా సమానంగా తయారవ్వడం. మరి ఈ 6 మంత్స్ హోంవర్క్ అయితే మీకు వినిపించారు కదా. ఈ 6 మంత్స్ హోంవర్క్ మీరు మీలో అభ్యాసం చేయగలుగుతున్నారా? మేబీ ఈ తనువు ఎంత ముసలిదవ్వచ్చు, ఈ తనువుకి ఎంత అనారోగ్యం రావుంచొచ్చు. కాకపోతే ఆత్మ మాత్రం డే బై డే యవ్వనం అనగా ఒక రిఫ్రెష్డ్ స్టేజ్, శక్తివంతమైన స్టేజ్లోకి ఆత్మ వెళ్తుంది. డే బై డే ఎలా ఎగరాలి, ఎలా నా తండ్రిని ప్రత్యక్షం చేయాలి, దీని మీద ఆత్మ ఎంతగానో ఆలోచిస్తుంది. మరి మనస్సులో ఇదే కోరికను పెట్టుకుంటారు, నోటితో కూడా అంటారు. మరేమంటారు? త్వరగా బాబా ప్రత్యక్షత జరగాలి అని భావిస్తారు. బాబాను ప్రత్యక్షత చేసే ముందు ఫస్ట్ బాబాని అనుసరించిన మీరు పరమాత్మ పిల్లలుగా ఎంతవరకు ప్రత్యక్షమయ్యారు? తండ్రినైతే మీరు అనుసరిస్తున్నారా లేదా? చాలా మంది చాలా రకాలుగా పిక్చర్స్ పెట్టుకుంటారు, పెద్ద పెద్ద చిత్రాలు పెట్టుకుంటారు. చిత్రాలు బాగానే పెట్టుకున్నారు, దానికి నో అని కాదు. మరి ఆ చిత్రాలు చూసి ఫాలో చేసి ఒక కాపీ మాస్టర్గా ఈ చరిత్రవంతులుగా అవ్వాలి కదా. సైన్స్ వాళ్ళు ఎలాగైతే ఒక ఒరిజినల్ని కాపీ చేసే ఒక డూప్లికేట్ ఒక తయారు చేయడం మిషన్ కనిపెట్టారు, జిరాక్స్ మిషన్స్ కానీ స్కానింగ్ మిషన్స్ కానీ. మరి మీరు చిత్రాలను తయారు చేస్తున్నారు, కానీ చిత్రాల్లో ఉన్న బాబా పరమాత్మ బ్రహ్మ తల్లి పరమాత్మని నిరాకార రూపంలో కాపీ చేయడం, బ్రహ్మ బాబాని సాకార రూపంలో కాపీ చేయడం. ఈ విధంగా బాబా చరిత్రను మీరు ఫాలో చేస్తున్నారా? ఫోటో కాపీని తీసారా? ఫస్ట్ అసలు అనుసరించాలంటే ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి కదా. సో బాప్దాదా నలువైపులా ఇదే చిత్రాన్ని చూస్తున్నారు. పిల్లలైన మీరు లక్ష్యమైతే పెట్టుకుంటారు, మేము బాబా సమానంగా అయ్యి తీరుతామని. ఒక సభలో కూడా ఎంతమంది బాబా సమానంగా అవుతారంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఒక్కరు కూడా బాబాకు తక్కువ సమానంగా అవ్వాలి అని కూడా కోరుకోరు. మరి ప్రతి ఒక్కరి సంకల్పంలో అంతటి దృఢత ఉంటుంది. చిన్న చిన్న పిల్లలైనా కూడా దృఢమైన సంకల్పంతో ఎంతో ముందుకు వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. దృఢతా శక్తి మనల్ని అంత గట్టిగా తయారు చేస్తుంది. మరి ఒక్కసారి ఒక విషయాన్ని బాబా చేయించాలి అనుకుంటున్నారు, చెప్పాలనుకోవటం లేదు, చేయించాలి అనుకుంటున్నారు. ఏంటది? దృఢతను తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని అగౌరవించిన, అసహించుకున్న, అవమానించిన, నిందించిన, మీకు దుఃఖాన్ని ఇచ్చిన మీరు మాత్రం వారి మీద శుభ భావన పెట్టాలి. ఒక్క క్షణం అలాంటి ఒక ఆత్మని మన సన్ముఖంలో అనుభవం చేసుకుందాం. వారి వల్ల నాకు అగౌరవం దొరుకుండొచ్చు, దుఃఖం దొరుకుండొచ్చు, నన్ను వారు అసహించుకొని ఉండొచ్చు, కానీ నేను మాత్రం వారిపైన శుభ భావన అనే పుష్పాలనే చల్లటానికి ప్రయత్నిస్తుంది. దీని ద్వారా మన వృత్తి కూడా ఆటోమేటిక్గా పరివర్తన అవుతుంది. సంస్కారాలను వశమైపోయి మీకు దుఃఖం ఇచ్చిన, మీకు ఎవరైనా దెబ్బ తీసిన, చెలింప చేసిన మీరు ఆ దుఃఖ భావనను సుఖంలోకి పరివర్తన చేయాలి. అంటే అంతటి కదలలేని నిశ్చయం నాకు ఉండాలి. నేను ఆత్మ మాయాజీతులుగా అవ్వాలి. మన దగ్గర చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ మారవు, సెంటర్స్ మారవు, స్థానం మారదు, మనుషులు మారరు. మరి ఎవరు మారాలి? మనమే మారాలి. ఇది అండర్లైన్ పాయింట్. మరి ప్రతీకారము అలాంటి
ఏ విషయం కూడా మన దగ్గరికి రాకూడదు. సదా నేను ఆత్మ రాయల్ రూపంలో వచ్చే మాయను కూడా ఎంతగానో పరిశీలిస్తాను అనే స్థితిని మనం మెయింటైన్ చేసుకోవాలి. మాయ మన దగ్గరికి వచ్చినట్టు కూడా మనకు అనిపించదు, ఒక రాయల్ రూపంలో వస్తుంది. కానీ అలాంటి ఆత్మని, అలాంటి మాయనైనా నేను రికగ్నైజ్ చేయడంలో ఎలాంటి తేడా పడకూడదు. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎగ్జాంపుల్, ఎవరన్నా యోధుడు యుద్ధం చేయాలంటే యుద్ధపు అన్ని ఆయుధాలను రెడీ చేసుకుంటారు. మరి అలాగే నేను ఆత్మ ఒక శక్తివంతమైన యుద్ధాన్ని చేసేటప్పుడు నాలోని ప్రతి అంశాన్ని అర్థం చేసుకుని పరమాత్మతో నేను ఎక్స్ప్రెస్ చేయాలి. అట్ ద సేమ్ టైం నేను ఆత్మ ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇవ్వాలి. గౌరవం ఇవ్వటం అంటేనే తీసుకోవడం. ప్రతి ఒక్కరికి గౌరవాన్ని ఇస్తూ గౌరవాన్ని తీసుకోగలగాలి. అంతటి దృఢమైన ఆత్మగా నేను అవ్వగలను. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్, క్రోధముక్తులుగా అవ్వండి అంటే ఎవరికైనా క్రోధం చేయాల్సి వచ్చినా బాగ్దాదా వద్ద కూడా రకరకాల క్రోధపు రిపోర్ట్స్ వెళ్తూ ఉంటాయి. పిల్లల్లో కూడా రకరకాల క్రోధి రూపాలను చూపిస్తూ ఉంటారు. సో అందుకని మీరు ఆ మనిషి పరిస్థితి పైన శుభ భావన పెట్టడం మానకూడదు. నేను ఆత్మ నలువైపులా విశ్వాన్ని పరివర్తన చేయడానికి నేను ఎంతగానో శ్రమిస్తూ మరి నేను సదా ధైర్యంతో సత్యమైన ప్రేమ సంస్కారాలకి వశమే ప్రతి ఆత్మకి ధైర్యాన్ని ఇవ్వగలగాలి. ఇలా చేసినట్టయితే వారి పరివర్తన ఎంతో ఈజీగా అవుతుంది. రిలాక్స్. ఓం శాంతి శాంతి శాంతి. సైలెన్స్ సాధనాల ద్వారా మాయని దూరం నుంచే తొలగించుకుని పారద్రోలే మాయాజీ బాబా. సో బాబా వరదానం కూడా చెప్తున్నారు. దాంతో పాటు యాప్యార్ నలువైపులా ఉన్న బ్రాహ్మణ ప్రపంచంలోని విశేషమైన ఆత్మ సదా దృఢత ద్వారా సఫలతను పొందే ఒక సఫలతా సుతారాలు స్వయం సంపన్నంగా భావిస్తూ ప్రతి ఆత్మని పరివర్తన చేసే ఆత్మలు, విశ్వ పరివర్తక ఆత్మలు, ప్రకృతిని కూడా శక్తివంతంగా చేసే బలహీనమైన ఆత్మని కూడా బలవంతులుగా చేసే ఆ ఆత్మలందరికీ బాబా సన్ముఖంలో శ్రేష్టమైన ఆత్మలకి కోటాను రెట్ల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ చెప్తున్నారు. ऐसे बनाने वाले माँ पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग, नमस्ते नमस्ते శాంతి. మరి మాయ అయితే మన దగ్గర చివరి క్షణం వరకు వస్తుంది. మాయ పనేంటి? రావడం. కానీ మీ పనేంటి? దాన్ని దూరం నుండి పంపించేసేయడం. రావడం మిమ్మల్ని కదిలించడం. మళ్ళీ మీరు ఏం చేస్తారు? టైం వేస్ట్ చేసేసుకుంటూ ఉంటారు. ఇలా ఎందుకైంది, అలా ఎందుకైంది అని. అందుకని ఆలోచిస్తున్నట్లయితే మాయ కూడా మర్యాదలు చేస్తున్నట్టు. సో సదా దాన్ని పరిశీలించి మాయాజీతులుగా అవ్వాలి. స్లోగన్: శ్రేష్ఠ భాగ్యపు రేఖలను ఇమర్జ్ చేసుకుంటే పాత సంస్కారాల రేఖలను మర్జ్ చేసుకోవాలి. సో ఈరోజు మొదటి యొక్క హోంవర్క్, నేను ఆత్మ, అందరికీ గౌరవాన్ని ఇవ్వాలి. నేను ఆత్మ నా శ్రేష్టమైన స్వమానంలో ఉండాలి.
దీని ద్వారా నేను అందరి నుంచి గౌరవాన్ని కూడా తీసుకున్నాను. ఓం శాంతి. రిలాక్స్. నేను ఆత్మ శ్రేష్టమైన దివ్య గుణధారి ఆత్మను. నేను సదా పరమాత్మకి తోడుగా ఉంటూ పరమాత్మ చక్ర ఛాయలో అడుగు వేసేవారిని. నేను పరమాత్మకి దగ్గరగా ఉండే ఆత్మను. నేను ఆత్మ అనుక్షణం బాబాకి దగ్గరగా ఉంటూ బాబాకి సమీపంగా ఉండే అతి శ్రేష్టమైన ఆత్మ. బాబా సదా మీ అడుగులో అడుగు వేస్తూ సదా నేను ఆత్మ బాబాకి బాబా మీకు ఎంతో ధన్యవాదాలు. నా ఈ జీవితాన్ని ఇంత శుద్ధంగా శక్తివంతంగా తయారు చేశారు. క్షణం నాలో దివ్యతను అనుభవించే దివ్య గుణధారి శ్రేష్టమైన నిర్విఘ్న స్వరూపధారి ఆత్మను. ఓం శాంతి శాంతి శాంతి. నేను ఆత్మ పరమాత్మ ద్వారా శక్తిశాలి కిరణాలను తీసుకుంటున్నాను. ఆ కిరణాలతో ఎంతో ఉన్నతంగా తయారయ్యే ఆత్మగా ఉన్నాను.